నమస్కారం. కేఎన్ఎన్ ప్రేక్షకులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈదుల్ అదాను మతపరమైన ఉత్సాహంతో వైభవంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు పట్టణంలోని పలు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం వెలువరించింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలోని ఖదీం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు మత పెద్దల ఆధ్వర్యంలో ఈదుల్ అదా ప్రార్థనలు చేశారు. ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే పట్టణంలోని పలు మసీదులు, జదీద్ ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ఈదుల్ అదా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నమాజ్ వేడుకల వద్ద ఇలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ولا تجزي العجفاء ولا العرجاء وقد أضاحي قال سنة أبيكم إبراهيم عليه الصلاة والسلام الله ईद मुबारक छप 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 ईद मुबारक प्यारी मामा प्यारे बाबा ईद मुबारक छप 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 ईद मुबारक चूड़ी पहन के काजल लगा के चूड़ी पहन के काजल लगा के माथे पे हम अपने टीका सजा के मांगेंगे ईद कहेंगे ये हम प्यारी नानी प्यारी दादी ईद मुबारक छप 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 ईद मुबारक प्यारी नानी प्यारी दादी ईद मुबारक छप 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 ईद मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक मुबारक ईद मुबारक. కొనుగోలు కేంద్రాల్లో రవాణా సేవలు అందిస్తున్న ముస్లిం సోదరులకు కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దుస్తులు, నగదును అందజేశారు. బక్రీద్ పండుగ సమయంలో కూడా ధాన్యం రవాణా సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తూ రైతులకు సహకరిస్తున్న డ్రైవర్ల సేవలను ప్రశంసించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లను అభినందిస్తూ వారికి ప్రోత్సాహకాలు అందజేశారు. కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం లచ్చాపేటలోని రైస్ మిల్, లక్ష్మీరావులపల్లి ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు, అన్లోడింగ్ ప్రక్రియ, రవాణా ఏర్పాట్లను సమీక్షించారు. ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. బక్రీద్ పండుగ సందర్భంగా డ్రైవర్ల కొరత లేకుండా రవాణా కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కలెక్టర్ ఇటీవల రవాణాదారులతో సమావేశం నిర్వహించి నిరంతర రవాణా సేవలు కొనసాగించాలని ఆదేశించారు. బక్రీద్ పండుగ రోజు కూడా వారి రవాణాలో పాల్గొంటున్న డ్రైవర్ల సేవలను అభినందిస్తూ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చిన డ్రైవర్లకు జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దుస్తులు, నగదు, ప్రోత్సాహకాలను అందజేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మైనార్టీ సోదరులు బక్రీద్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈదుల్ అదా పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆలింగనం చేసుకుని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ముస్లింలు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రాలతో పాటు మండల పరిధిలోని పలు గ్రామాలలో ముస్లిం సోదరులు ఈదుల్ అదా జరుపుకున్నారు. తెల్లవారుజామున నిద్రలేచిన ముస్లింలు స్నానాలు చేసి తమ ప్రాంతాల్లోని మస్జిదులు, స్థానికంగా ఉన్న ఈద్గాలకు తరలి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కుర్బానీ ఇచ్చి మాంసాన్ని చుట్టాలు బీద ప్రజలకు పంపిణీ చేశారు. दुरुस्त करने के वास्ते आए तो उनकी कुर्बानी करने से अपने आप को बचाएं। एक चीज, दूसरी जो चीज है, जिस जगह पर हुकूम पर जो है कुर्बानी करें, बाकी सफाई का खूब ख्याल रखें, क्योंकि अल्लाह के नबी ने बयान फरमाया अपने घरों के जो सहन है उनको साफ सुथरा रखो। घर का सहन जितना साफ सुथरा होगा उतने पाने के ताल्लुक से। अब कुछ चीज़ें और हैं जो बड़ों की तरफ से हिदायत है, शॉर्टकट में समझ लिए उनको। ईद उल अजहा के दिन तमाम मुसलमान जो है उन पर अमल करें। कुर्बानी की आपको इजाज़त दी गई है हुकूमत की तरफ से, उन्हीं जानवरों की कुर्बानी करें। और हुकूमत की तरफ से जिन जानवरों पर पाबंदी है पाने के ताल्लुक से। अब कुछ चीज़ें और हैं जो बड़ों की तरफ से हिदायत है, शॉर्टकट में समझ लिए उनको। ईद उल अजहा के दिन तमाम मुसलमान जो है हुकूमत की तरफ से उन्हीं जानवरों की कुर्बानी करें। और हुकूमत की तरफ से जिन जानवरों पर पाबंदी है, जब उसका तड़पना खत्म हो जाए, जब उसकी घाल निकालना शुरू करें, उसके बाद कुरैशी हज़रात को मिन अल्लाह क़ब्ल अन यक़अ फ़िल अर्ज़ कमा अन्न नबिय्य सल्लल्लाहु अलैहि वसल्लम अख़बर बिज़ालिक व अमर रवा अश-शैख़ान फ़ी सहीहिहिमा अन नबी अल्लाहुम्मा हाज़ा मिनक व लक अल्लाहुम्मा इन्न हाज़ा अन मुहम्मद व आलिहि थुम्मा ज़बह अथ-थानी व क़ाल बिस्मिल्लाहि वल्लाहु अकबर अल्लाहुम्मा इन्न हाज़ा अम्मन शहीदनी अल्लाहु अकबर अल्लाहु अकबर सिरातल लज़ीना अनअमत अलैहिम इन्न लिलमुत्तक़ीन मफ़ाज़न हदाइक व अअनाबन व कवाइब तुराबा अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाहु वल्लाहु अकबर वलिल्लाहिल हम्द अल्लाहु अकबर वलिल्लाहिल हम्द अदद मन ताफ बिल कअबति वर्रुकन वल हजर अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाहु वल्लाहु अकबर। పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ అభియాన్ అనేది బీజేపీ సంస్థాగత బలోపేతానికి, కార్యకర్తలకు సిద్ధాంతపరమైన శిక్షణ అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సిద్ధాంత స్పష్టతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నిర్వహించిన జిల్లా స్థాయి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ విజయవంతంగా ముగిసింది. మే 26-27 తేదీలలో జరిగిన ఈ శిక్షణ కార్యశాలలో క్షేత్రస్థాయి నాయకత్వం, సంస్థాగత నిర్మాణం, పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా, మండల, బూత్ స్థాయి కార్యకర్తలకు సైద్ధాంతిక స్పష్టత, క్రమశిక్షణలో కూడిన రాజకీయ వైనం, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై శిక్షకులు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడారు. మోదీ పరిపాలనలో అవినీతి సంఘటనలు, కుంభకోణాలు జరగలేదని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇలాంటి అణచివేత ధోరణితో భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేరని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించినటువంటి ఒక ఘనత ఈరోజు ఉన్న భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈరోజు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత మినిస్టర్ ఏదో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నది. బాన్స్వాడలో భారతీయ జనతా
హిందూ యాక్టివిస్ట్ మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించి ఒక కేసు కాదు 2 కేసులు కాదు 12 కేసులు పెట్టి అమాయకులమైనటువంటి ఒక కార్యకర్తల్ని జైల్లో పెట్టేటటువంటి ఒక కార్యక్రమం చేసింది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ నేను చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న పోలీసుకు చెప్తా ఉన్నాను, పోలీసుకు అధికారులు చెప్తా ఉన్నాను, మీ అణచివేత చర్యలతో భారతీయ జనతా పార్టీని అడ్డుకోలేరు. రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బాన్స్వాడ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడి నుంచే మనం అధికారులు వస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీని తెలంగాణలో తీసుకువస్తే, అధికారంలో తీసుకువస్తే డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో కూడా వస్తుంది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఒక ఆశీర్వాదం తెలంగాణలో ఉంటుందని. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ ఆర్ఎన్బి బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్. నరాలు దెబ్బతిన్న వ్యక్తులు సరైన అవగాహన లేక వైద్యుడిని సంప్రదించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారని యశోద హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రకాష్ అన్నారు. నరాలు దెబ్బతిన్న వారు సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి తగు చికిత్సలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదవశాత్తు దెబ్బతిన్న నరాలకు యశోద ఆసుపత్రిలో ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ OP సెంటర్లో మెడ, భుజాల గాయాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ప్రకాష్ మాట్లాడారు. బ్రేకింగ్ ప్లేసెస్ ఇంజరీతో చేతి నరాలు దెబ్బతినడానికి రకరకాల కారణాలు ఉంటాయన్నారు. అందులో ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వల్ల గాయాలు కావడం చాలా సాధారణమన్నారు. ముఖ్యంగా ఈ నరాల గాయాలు యుక్త వయస్కుల వారిలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్లు వివరించారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారిలో ఈ గాయాలు ఎక్కువగా జరుగుతుంటాయన్నారు. సరైన సమయంలో నరాలకు సంబంధించిన సర్జరీ చేయడంలో దానికి సంబంధించిన ఫలితాలు రావడంలో చాలా తేడా ఉంటుందని చెప్పారు. నరాలకు గాయాలన్న వ్యక్తుల చేతిలో కదలికలు ఉండకపోవడం,
చేతిలో స్పర్శ లేకపోవడం, చేయి చచ్చుబడి భుజం భాగం పనిచేయకపోవడం, మోచేయి మాత్రమే పనిచేయకపోవడం, భుజం నుంచి చేతి వరకు పనిచేయకపోవడం లాంటి రకరకాల ఇబ్బందులతో నరాల తీవ్రతను బట్టి లక్షణాలు ఉంటాయన్నారు. చేతి నరాలు దెబ్బతిన్నప్పుడు నరాల శస్త్రచికిత్సలు చేసే వైద్యులను సంప్రదించి నరాలకు సంబంధించి తగిన వైద్యం పొందితే సరైన సమయంలో తిరిగి చేతికి కదలికలు, స్పర్శ రావడంతో తన పనులు తాను స్వతహాగా చేసుకునే స్థితికి రావచ్చని పేర్కొన్నారు. చికిత్సలో భాగంగా దెబ్బతిన్న నరాలకు ఆపరేషన్ ద్వారా తిరిగి సాధారణ స్థితికి తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. బ్రేకిల్ ప్లేసెస్ ఇంజురీ కారణంగా చేతికి సరఫరా చేసే నరాల బలహీనత నుంచి పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సరైన సమయంలో తగిన వైద్యుని సంప్రదిస్తే కోలుకోవడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. అందులో భాగంగా మెయిన్గా ఏంటంటే అందరికీ తెలియంది కాంప్లెక్స్ ఇంజరీస్ ఏంటి అని అంటే మనకి మెడ నరాలు డ్యామేజ్ అవడం, దానిని మనం బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అని అంటాం. బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ అయినప్పుడు ఏమైపోతుంది అంటే మెడ నరాలు అనేటివి డ్యామేజ్ అవడం వల్ల పర్టికులర్గా ఈ చెయ్యి, ఎడమ చెయ్యి కానీ కుడి చెయ్యి కానీ చచ్చుబడిపోతుంది, అది పని చేయదు అనమాట. అది కారణం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల అవుతుంది. 99% రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల. మనకి తెలిసి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ మనకి హెల్మెట్ పెట్టుకోమని చెప్తూ ఉంటాడు, ఎందుకంటే హెడ్ ఇంజరీ అవ్వకుండా అనమాట. హెడ్ ఇంజరీ అయినప్పుడు హెడ్ బ్రెయిన్ ఇంజరీ అవుతుంది, ఫేస్ ఇంజరీ అవుతుంటాయి, ఎక్కువ డ్యామేజ్ అయిపోతే బోన్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఓపెన్ ఇంజరీస్ అవుతుంటాయి. అలాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు నరాలు డ్యామేజ్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అది ఇంకా కాంప్లెక్స్ ఇంజరీస్ అనమాట. అవి అందరికీ తొందరగా మనం దానిని నోటీస్ చేయలేము, తొందరగా మనం దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేయలేము. అందరికీ ఏంటంటే బయట కనపడే గాయాలు, మన కాన్షియస్ లో లేకపోతే బ్రెయిన్ ఇంజరీ గురించి, ఓపెన్ ఇంజరీస్ గురించి మనం ఎక్కువ అటెన్షన్ ఇస్తుంటాము. కానీ చేతికి డ్యామేజ్ అయింది, నరాల ద్వారా డ్యామేజ్ అయినది, చేయి చచ్చిపడిపోతే మనం దాన్ని వెంటనే అటెండ్ అవ్వలేము, అటెండ్ అవ్వడం తెలీదు. సో దానికి కారణాలు ఏంటంటే ఓపెన్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ మనం ఫస్ట్ ఫోకస్ చేస్తాము, దానికి డ్యామేజ్ అనేది మనం అసెస్ చేయము. ఇనీషియల్ అసెస్మెంట్ లో మనం కనుక్కోవాల్సి వస్తుంది. తర్వాత చాలా మంది డాక్టర్లకు కూడా దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు అనమాట. ఈ ఏదైతే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజురీస్ దాని వల్ల చేయి పడిపోవడం దాని గురించి పెద్ద డాక్టర్లకు కూడా పెద్దగా అవగాహన ఉండదు. సో అందుకు ఇప్పుడు నా మోటో ఏంటంటే బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీస్ గురించి మీ ద్వారా ప్రజలకి కొంచెం మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా తీసుకెళ్ళడం అనమాట. సో బ్రేకిల్ ప్లెక్సస్ ఇంజరీ అంటే చేతికి సరఫరా చేసే నరాలని బ్రేకిల్ ప్లెక్సస్ అనే అంటాం. మామూలుగా బ్రెయిన్ నుంచి మనకు వెనుకూస స్పైనల్ కార్డ్ నుంచి హ్యాండ్స్ కి, లెగ్స్ కి అన్నిటికీ నరాలు ఎట్లాగైతే డిస్ట్రిబ్యూట్ అవుతాయో చేతికి సరఫరా నరాలని మనం బ్రేకిల్ ప్లెక్సస్ అని అంటాం. దాంట్లో C5 to T1 అనే నరాలు అనేవి ఉంటాయి. C5, C6, C7, C8. ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో తెలియదు గాని పేగు బంధాన్ని మర్చింది. కన్న బిడ్డలను వదిలించుకోవాలని చూసింది. చివరకు పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను తల్లికి అప్పగించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో కన్న తల్లి ఇద్దరు కూతుర్లను వదిలేసి వెళ్లిపోయిన విధానకర ఘటన వెలుగులోకి వచ్చింది. మధ్య మండలం చిన్న ఎక్లాల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ తన ఇద్దరు కూతుర్లతో కలిసి హైదరాబాద్ వెళ్లేందుకు సోమవారం సాయంత్రం బాన్స్వాడ ఆసుపత్రి వచ్చింది. రాత్రి సమయంలో డబ్బులు అయిపోయాయని తెస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆమె మరుసటి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. తల్లి రాకపోవడంతో ఆసుపత్రి గేటు వద్ద రాత్రంతా ఎదురు చూసిన బాలికలను ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు అప్పగించారు. పెద్ద కూతురు గంగోత్రి పిట్లం కస్తూరిబా పాఠశాలలో 10వ తరగతి, చిన్న కూతురు హాసిని చిన్న ఎక్లార ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నారు. పోలీసులు ఈ విషయాన్ని ఐసిడిఎస్ అధికారులకు తెలియజేయడంతో వారు బాలికల సంరక్షణ చర్యలు చేపట్టారు. భర్త చనిపోవడం, ఆర్థిక ఇబ్బందులతో కూతుర్ల పోషణ భారమవడంతో లక్ష్మి వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలి వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. దీంతో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి కూతుర్లను తల్లికి అప్పగించారు. మా మమ్మీ నిన్న వదిలేసి పైసలు తీసుకొని
తీసుకురావడానికి వెళ్ళిండు, ఇంకా రాలేదు. తొందరగా రమ్మా. ఓకే సార్. ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ సార్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రాగా హాస్పిటల్లో ఇట్లా ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిండ్రు, మా దగ్గర ఉన్నారని చెప్పగా మేము వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు తీసుకోగా గంగోత్రి 14 ఏళ్ళు, తర్వాత వాళ్ళ చెల్లి హాసిని 7 ఇయర్స్, ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొని వచ్చి ICDS వాళ్ళకి DCPO గారికి అప్పగించడం జరుగుతుంది. వాళ్ళ సంరక్షణలో ఉంచడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతే సెలవు. చూస్తూనే ఉండండి K9.